కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎందుకు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు? మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు? కేంద్ర మంత్రి కార్యక్రమాలను హైజాక్ చేస్తున్నదెవరు? తనలోని అపరిచితుడు బయటకొస్తాడని కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చింది కూటమి నేతలకేనా? విశాల హృదయం ఉన్న ఆ నేత ఎలా రియాక్ట్ అవబోతున్నారు? గోదావరి రాజకీయం ఉన్నట్టుండి ఇంత గరం ఎందుకైందో ఒకసారి చూద్దామా? రెండో బార్దోలి భీమవరంలో అంతర్యుద్ధం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఎప్పుడూ సైలెంట్గా ఉండే బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక్కసారిగా సీరియస్ అవ్వడం, కూల్గా ఉండే కేంద్ర మంత్రి కన్నెర్ర చేయడం నర్సాపురం పార్లమెంటుతో పాటు రాష్ట్రంలోనూ హాట్ టాపిక్గా మారిందట. 3 దశాబ్దాలుగా సాధారణ కార్యకర్తగానే కొనసాగుతూ ఒక్కసారిగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా వివాదాల్లో తలదూర్చిన ఘటనలు లేవు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఇంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం అందరినీ ఆలోచనలో పడేసింది. నా మంచితనాన్ని చేతగానితనంగా చూస్తే సహించను అంటూ ప్రత్యేక మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి వర్మ వ్యాఖ్యానించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ఆయన్ని తక్కువగా అంచనా వేసింది ఎవరని అంతా గుసగుసలాడుకుంటున్నారట. జిల్లాలో పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తాను చేసిన ప్రయత్నాలను చెప్పుకున్నారు కేంద్ర మంత్రి వర్మ. చెన్నై వందే భారత్ రైలును నరసాపురం దాకా తీసుకువచ్చింది తానేనని, తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎవరైనా హైజాక్ చేస్తే గట్టి సమాధానం చెప్తానంటూ వార్నింగ్ ఇచ్చారు భూపతిరాజు శ్రీనివాస వర్మ. తాను వారసత్వం ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదని, దోచుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ ఆయన ఇచ్చిన కౌంటర్ సూటిగా ఓ కీలక నేతను ఉద్దేశించిందంటూ చర్చ మొదలైంది. దేశంలో బీజేపీకి కేవలం 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి దేశభక్తితో రాజకీయాలకు వచ్చానంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు అధికారం కోసం ఆరాటపడే ఫిరాయింపు నేతలకు గట్టిగా తగిలాయని అంతా గుసగుసలాడుకుంటున్నారు. ఆర్థిక వనరులలో తాను సామాన్యుణ్ణి అని, కానీ కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, ప్రజలకు అందుబాటులో ఉండడంలో మాత్రం గట్టివాడిని అంటూ ప్రజలకు అందుబాటులో ఉండని నాయకుడిని వర్మ టార్గెట్ చేశారంటూ చర్చ జరుగుతోందట. అహంకారపూరిత రాజకీయాలకు తన దగ్గర స్థానం లేదని, తనను కెలికితే తనలోని అపరిచితుడు బయటికి వస్తాడంటూ ఎప్పుడూ లేని విధంగా సినిమా స్టైల్లో బీజేపీ వర్మ వార్నింగ్ ఇవ్వడంతో అసలు వర్మను ఇంత ఆగ్రహానికి గురి చేసింది ఎవరని ఇప్పుడంతా స్థానిక నేతల్ని ఫిల్టర్ చేసుకుంటున్నారట. వర్మ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసి ఉంటారని కొందరు చర్చించుకుంటుంటే, కొందరికైనా క్లియర్ కట్ గా ఆ కటౌట్ కళ్ల ముందు కనిపిస్తోందట. కేంద్ర మంత్రి కార్యక్రమాలను హైజాక్ చేస్తున్నదెవరో అందరికీ తెలుసు కదా అంటూ చర్చించుకుంటున్నారట. నరసాపురం ఎంపీగా ఇక్కడి రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల గురించి అడగాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి వర్మకుంది. అత్తిలి, నరసాపురం, తాడేపల్లిగూడెం ఇలా అన్ని ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచేలా చూస్తున్నారాయన. వందే భారత్ రైలు చెన్నై నుంచి విజయవాడ వరకే కాకుండా నరసాపురం వరకు పొడిగించాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. చివరికి దానికి ఈ నెల 4న ఆమోదం రావడం, ఈ నెల 12న బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భీమవరం పర్యటన సమయంలో వందే భారత్ రైలు నర్సాపురానికి పొడిగింపుతో పాటు గుడివాడ, భీమవరం హాల్టులు ప్రకటనతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమైంది. అక్కడి వరకు బాగానే ఉన్న పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ నెల 6న రైల్వే కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు లేఖ రాయడం, వందే భారత్ రైలు నర్సాపురానికి కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొనడమే బీజేపీ వర్మ సీరియస్ కావడానికి కారణమని భావిస్తున్నారు. అంతటితో ఆగక తన అభ్యర్థనను మరో 10 రోజుల్లో క్లియర్ చేస్తానని సీఎం రమేష్ చెప్పినట్లు RRR సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో వివాదాన్ని రేపింది ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజేనని చర్చ జరుగుతోంది. గతంలోనే రఘురామకు నర్సాపురం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని, ఢిల్లీలో చక్రం తిప్పే రఘురామ భీమవరంకు రైల్వే హాల్ట్ కోసం అడిగితే తప్పేంటని ఆయన అనుచరులు సమర్థించుకుంటున్నారు. అలాగైతే ఉండిలో వందే భారత్కు హాల్ట్ ఇప్పించుకోవచ్చు కదా అంటూ మరికొందరు పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారట.
ఇదొక్కటే కాదు, సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకాల నుంచి మొదలు ఇప్పటికీ జిల్లా కేంద్రం తరలింపు వివాదం వరకు నేతల మధ్య మాటల మిసైల్స్ పేలుతున్నాయి. మొదట్లో నరసాపురం ఎంపీగా తానే పోటీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించుకున్నారు రఘురామకృష్ణంరాజు. తాడేపల్లిగూడెంలో జెండా బహిరంగ సభలో పార్టీల అధినేతల సమక్షంలోని ఈ ప్రకటన చేసి భంగపడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం వర్మకు నరసాపురం ఎంపీ సీటు ఇవ్వడం, ఆ తర్వాత ఆయన గెలిచి కేంద్ర కేబినెట్లో చోటు కూడా దక్కించుకోవడంతో అక్కడితో మొదలైన కోల్డ్ వార్ కౌంటర్లకు దారితీసి ఇప్పుడు వార్నింగుల దాకా వచ్చిందంటున్నారు. సామాన్యుడు ఎంపీ ఎలా అవ్వగలడని కొందరు ప్రశ్నిస్తే అవసరం మేరకు అంగబలం అర్ధబలం ఉన్నాయంటూ బీజేపీ వర్మ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడంతా నెమరవేసుకుంటున్నారట. గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన రఘురామ ఎన్నికల ముందు బీజేపీలో ఉన్నా చివరికి అనూహ్యంగా టీడీపీ గూటికి చేరారు. ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. కేంద్ర మంత్రి వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇద్దరూ క్షత్రియ వర్గం నేతలే అయినా వారి అనుచరులు అభిమానులు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. జిల్లా కేంద్రం విషయంలో అటు నరసాపురం నేతలు, ఇటు భీమవరం నేతలు కేంద్ర మంత్రి వర్మను కలిసిన సందర్భంలో విశాలమైన ప్రాంగణంలోని జిల్లా కలెక్టరేట్ నిర్మాణం ఉంటుందని ఆయన వారికి స్పష్టం చేశారట. అయితే ఉండి నియోజకవర్గ సరిహద్దు పెదామిరం వద్ద 3.5 ఎకరాల్లో జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రఘురామ ఏర్పాట్లు చేస్తుండడం, ఇరిగేషన్ భూమిని రెవెన్యూ శాఖకి బదలాయించి మరీ చదును చేస్తున్న తరుణంలో విశాలమైన కలెక్టరేట్ కామెంట్ కూడా కౌంటర్ పార్టీనని కొందరు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి వర్మ కామెంట్స్ రఘురామను ఉద్దేశించేనా మరొకరిని గురించి అన్న చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యునిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసిన సందర్భంలో నరసాపురం పార్లమెంటు పరిధిలో రైల్వే అభివృద్ధి పనులపై వందే భారత్ రైలు భీమవరం వరకు పొడిగించే విషయమై చర్చించామని ప్రకటించడం కూడా కారణం ఎందుకై ఉండకూడదని బీజేపీ నేతల మధ్య వివాదానికి కొందరు ఆజ్యం పోస్తున్నారట. పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యుడిగా ఎక్కడి అంశంపైనైనా కేంద్రంతో మాట్లాడతారని ఆయన వర్గం వాదిస్తోంది. మొత్తానికి నరసాపురం పార్లమెంట్లో ప్రధానంగా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పంతాలతో 3 పార్టీలు తలో దిక్కు అవుతున్నట్లు కనిపిస్తోంది. అసలు నిజంగా కేంద్ర మంత్రి వర్మ ఆగ్రహానికి కారకులెవరు, అపోహలకు తెరదించేదెవరనేది పెరుమాళ్లకే ఎరుక.